అమరావతిపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను నమ్మలేమంటున్నారు అమరావతి రైతులు. గతంలో కూడా అమరావతి రాజధాని అని చెప్పి మళ్లీ 3 రాజధానులని తమని తీవ్ర ఇబ్బందులు పెట్టారని వాపోతున్నారు. ఇప్పుడు మళ్లీ అమరావతి రాజధాని అంటూ కొత్త డ్రామాలకు తెరలేపారని మండిపడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మీద వైసీపీ నేత సజ్జల చేసిన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. 2019లో కూడా ఇదే అమరావతి రాజధానిగా ఉంటుందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటూ రైతుల్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేశారంటే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు వైసీపీ చేసినటువంటి ఈ కామెంట్ మీద ప్రస్తుతం అమరావతి రైతులు ఏమనుకుంటున్నారో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ కొంతమంది మహిళా రైతులు అదేవిధంగా ఇతర వాళ్ళంతా రైతులంతా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాము. అధికారంలోకి వస్తే 2029 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే జగన్ ఇక్కడ ఉండే అమరావతి నుండే పరిపాలన చేస్తారు, అమరావతి రాజధాని ఉంటుందంటూ సజ్జలు చేసిన కామెంట్స్ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. మహిళా రైతులు ఉన్నారు, ముందు వాళ్ళతో మాట్లాడదాం. మీరు 5 ఏళ్ళు ఎన్నో పోరాటాలు చేశారు, అమరావతి కోసం జైలుకి వెళ్ళారు, కేసులు పెట్టించుకున్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు. ఈరోజు మళ్ళీ మీ కూటమి వచ్చింది, ఇక్కడ రాజధాని నిర్మాణం ఇక్కడే జరుగుతుంది. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కామెంట్ చేశారు, మళ్ళీ అధికారంలోకి వస్తే ఈసారి 3 రాజధాని కాన్సెప్ట్ లేదు, అమరావతి రాజధాని ఉంటుందని కామెంట్ చేశారు. ఆ కామెంట్ మీరు ఎలా చూస్తారు? కామెంట్ అంటే ఇప్పుడు దాకా మరి అసలు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనకు రియలైజ్ అవ్వాలా. మరి ఎడార్ అన్నాడు, శ్మశానం అన్నాడు, రాక్షసుల పరిపాలన, మొన్న మధ్య రీసెంట్గా రాక్షసులు ఉండారన్నారు. మరి ఇక్కడ ఈ రాక్షసులతో నువ్వు ఎట్ట ఏగుదామని, మరి ఇక్కడ రాజధాని పెడదాం, రాజధాని ఇక్కడే అని ఎట్ట మాట్లాడగలుగుతున్నావో, మళ్ళీ నేను అధికారంలో రావడానికి ఇంతకుముందు ఏదైతే 3 రాజధానులు అని చెప్పి వీళ్ళ మీద విషం చిమ్మానో ఆ విషమే నా మీద ప్రభావం చూయించింది. అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అమరావతిని ఏకైక రాజధాని అని అంటాను, మరి అట్లా అంటే కానీ మాకు మనుగడ ఉండదని చెప్పేసి ఇప్పుడు రియలైజ్ అయినట్టు మాట్లాడుతున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి చేసేయన్నీ అభూత కల్పనలు, నిజ నిర్ధారణలు ఉండవు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఇల్లు గృహప్రవేశానికి వచ్చి కూడా అమరావతి రాజధాని ఇక్కడి నుంచి మార్చను అని అన్నాడు. ఏ రకంగా అయితే వాళ్ళు మాట తప్పను మడం తిప్పను అనే దానికి వారు రివర్స్ టెండరింగ్లో మాట్లాడతారు, రివర్స్ లాగా మాట్లాడతారని చెప్పి ఒక అవగాహన వస్తుంది జనానికి. మరి ఏదైనా సరే చేసే పని చెప్పరు, చెప్పిన పని చెయ్యరు అని జనానికి అర్థమైంది. కాబట్టే 11 సీట్లు ఇచ్చారు. ఇంకా కూడా ఇప్పుడు మా లిక్కర్ కేసులో మా ఎన్ని స్కాములు బయటకు వస్తున్నాయో దీన్ని అంతటినీ మసిపూసి మారేడుగా చేయాలి, జనాల్ని ఒక పక్కదారి పట్టించాలని చెప్పి అంటే ఏదో ఒకటి రేపు సోమవారం ఏదో సిట్ 2వ వస్తుంది అంటున్నారు, జాబితా వస్తుంది అంటున్నారు. ఆ జాబితాలో మా మీద ఎంతమంది మీద ఎన్ని వస్తాయో అని చెప్పి అవన్నీ తెలుసుకో మళ్ళీ భయం పుట్టి ఇట్లా మాట్లాడితే దీనిలో పక్కదారి పట్టిపోతారని చెప్పేసి ఒక మాట అయితే మాట్లాడుతున్నాడు. ఇంకా వైసీపీ వాళ్ళని రాష్ట్రంలో నమ్మే పరిస్థితుల్లో ఇది నా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇంత మంచి పాలన చేసిన ముఖ్యమంత్రి ఎవరో తొగ్లక్ పాలన చేసినాడు ఎవడు అంటే మాత్రం మరి మాజీ సీఎం గారే వస్తున్నారు. అది గుర్తుపెట్టుకొని జనం ఎవ్వరు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరయ్యా. మీ లిక్కర్ స్కాములు చూసుకోండి, మరి మీ వైను సైన్ అన్నీ చూసుకోండి, మళ్ళీ పైపెచ్చు వివేకానంద రెడ్డి హత్య కేసు చూసుకోండి. ఇవన్నీ చూసుకొని ఇంకా కూడా అమరావతి మీద విషం చిమ్మే ప్రయత్నం మాత్రం చేయొద్దు. మీకు ఇక్కడ దోసుకోవడానికి ఏమి లేవు. మరి వైజాగ్ పాలన అని చెప్పి వైజాగ్ మీద ప్రేమ పుట్టింది కదా, అప్పుడు మరి వైజాగ్ ఎన్ని పరిశ్రమలు తెచ్చాడో అర్థం కాల. ఆయన ఇంకో కామెంట్ కూడా చేశారు, అమరావతి రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా మేము అధికారంలోకి వస్తే డెవలప్ చేస్తాం, రైతులందరూ ప్లాట్స్ అని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. పోయిన సంవత్సరం 5 సంవత్సరాలు అధికారంలో ఉండావు. ఒక పార్టీకి మధ్య జరిగిన వైరమే కానీ మరి రైతులు అయితే మరి రైతుల మీద మీకు ఏ విధమైన ఇది లేదు, మేము రైతులను బాగు చేస్తాం అన్నాడు. అయితే గత 5 సంవత్సరాల్లో మీ ప్లాట్లన్నా మీకు అభివృద్ధి ఇస్తానని అనకుండా ఈ ప్లాట్లని ఏదో ఒక విధంగా మరి సెంటు భూములు ఇచ్చి మరి లేకపోతే ఇక్కడ కొన్ని మట్టి రోడ్లు అమ్ముకోవటము, నీ ఇష్టం వచ్చినాడు పోసిన రోడ్లు నీ హయాంలో ఇక్కడున్న మాజీ ఎంపీ అమ్ముకున్నాడు అనమాట. ఇలా ఏ రకంగా అయితే అమరావతి మీద విషం చెబుతున్నాం జనం అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా నిన్ను నమ్మే పరిస్థితుల్లో మేమే కాదు, రాష్ట్ర ఇది కూడా లేదు. ఒక ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రి దేనిలో బాయిలో దూకి సావమనే మాట మాట్లాడుతున్నాడు. ఇంతకు ముందు భూషకే అన్న మాటకే మరి పట్టాభిని ఏ రకంగా అయితే ఇచ్చేశారో, పార్టీ ఆఫీస్ని ఏ రకంగా ధ్వంసం చేశారు. మీరు మాట్లాడి 4-5 రోజులు అయినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఏ చర్య తీసుకోలేదని చెప్పి ఇంకా రెచ్చిపోతున్నారు. నిన్న పాపం రోజా గారు కూడా బాగానే రెచ్చిపోతున్నారు. మరి మెడికల్ కాలేజీలు 17 తీసుకొచ్చామన్నారు. మరి ఇక్కడ రాజధాని కడతానికే మరి ఇన్ని సంవత్సరాలు పట్టిందా అన్నావు. మరి 17 మెడికల్ కాలేజీలు 17 చోట్ల ఉన్నాయి. మరి అవి ఎంత మాత్రం అభివృద్ధి చేశావో ఇప్పుడు చూపిస్తున్నారు. మీ పాలన అంతా దుష్ట పరిపాలన లాగా ఉండి జనం నమ్మకనే మీకు 11 సీట్లు ఇచ్చారు.
ఇంకా దాన్ని ఆ 11 సీట్లు కూడా మాకు వద్దని చెప్పేసి దానికి రావాలని చూస్తున్నారని ఈ రకం రాష్ట్రం మీద బురద జిమ్ముతున్నారు. హంద్రీనీవా నీళ్లు ఇయటానికి ఇన్ని సంవత్సరాలు రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమ బిడ్డగా నువ్వేం చేయలేకపోయావు. ఇవాళ హంద్రీనీవా నీళ్లు ఇస్తే అది డమ్మీ. మరి ఇంతకుముందు నేనెట్టా అయితే డమ్మీ నీళ్లు నడిపాను, వీళ్ళు కూడా అంతే నడుపుతారన్న ఒక ఆలోచనతోటి నువ్వు ఏ రకంగా అయితే చేసావో జనం చూస్తున్నారు. నీకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధపడ్డారు, ఆల్రెడీ చెప్పారు, ఇంకా కూడా చెప్పడానికి సిద్ధంగానే ఉన్నారు. మీరేం చెప్తారంటే నమ్మకం ఉందా వైసీపీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చింది, ఇప్పుడు ఆ నిర్ణయం సరైనది కాదు, ప్రజలు వ్యతిరేకించారు 3 రాజధానులని భావించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ అమరావతి రాజధాని ఆ పార్టీ చెబుతుంది. రైతులుగా భూములు ఇచ్చిన రైతులుగా మీకు నమ్మకం ఉంది ఒకవేళ ప్రభుత్వం మారిన తర్వాత అయినా ఒకవేళ వైసీపీ వస్తే నిజంగా అమరావతి ఇక్కడే ఉంటుంది అనుకుంటున్నారా? ఉండదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని 15 to 19 వరకు ఒక రకంగా చూసాము. 19 నుంచి అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి 6 నెలల తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ కాదు 3 రాజధానులు పెట్టాలి, మొత్తం కూడా అభివృద్ధి జరగట్లేదు, హైదరాబాద్ తరహా 5 మంది కూడా అని చెప్పుకొచ్చి ఆయన మాయ మాటలు చెప్పి జనం చేత 150 గజాలు ఎక్కువ ఇస్తాను మీ అందరికీ, ప్లాట్లు వద్దన్న వాళ్ళకి మీకు ఎకరాలు ఇచ్చేస్తా, పొలాలు చేసుకోండి, ప్లాట్ల మధ్యలో అయినా అని చెప్పి అబద్ధాలు చెప్పి మంగళగిరి తాడికొండ నియోజకవర్గంలో భూములు ఇచ్చిన మా 2 నియోజకవర్గాల్లో గెలవాలని అబద్ధాలు చెప్పి గెలిచిన మోసగాడు ఎవరన్నా ఉండారంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. మోసం చేసి మమ్మల్ని మళ్ళీ అధికారంలోకి వచ్చాక 1631 రోజు మమ్మల్ని కూర్చోబెట్టాడంటే నేను ఎన్ని రోజులు ఉండానో చంద్రబాబు అడగగానే భూములు ఇచ్చిన నేరానికి మీకు ఇదే పనిష్మెంట్ అని చెప్పేసి మమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి కొట్టిన సాటు కొట్టకుండా మొగాళ్ళని కొట్టాడు, ఆడాళ్ళని కూడా కొట్టాడు, మా చీరలే లాగారు. ఇవన్నీ మర్చిపోయామనుకుంటున్నావు అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి, సకల శాఖ మంత్రి. పాప మా అబ్బాయి నవ్వినా అమ్మాయి దుమ్మినా రెడీగా వస్తావు, ముఖ్యమంత్రి పెళ్ళాం ఏది చేసినా నువ్వు వచ్చి ముందు కూర్చుంటావు మీడియా ముందు. నీకు ఏమొచ్చింది మరి పోయినసారి అనొచ్చు కదా ఎక్కడే ఉంటుంది అయ్యా అమరావతి జయమని, ఎందుకు అనలా నువ్వు ముఖ్యమంత్రిని? ఇవాళ వచ్చి నువ్వు ముఖ్యమంత్రి కంటే 3 రాజధానుల కాన్సెప్ట్ అసలు లేదంట అంత ముందు. తర్వాత అనుకున్నా అంట అసలు ఆయనకి లేకపోతే విశాఖపట్నం వెళ్తామని ఎడ చెప్పావు. విశాఖపట్నం 400 కోట్లు పెట్టి బిల్డింగ్ ఎట్టగట్టుకున్నావు. ఇవాళ సుప్రీంకోర్టు డిక్లేర్ చేయబోద్దు, రేపో ఎల్లుండి ఈ కేసు ఉందండి సుప్రీంకోర్టు దా, మమ్మల్ని లాగావు. మా 15 కోట్ల నష్టం రైతులకి. కౌలు రాగానే మేము లాయర్ని, నువ్వు పెట్టే లాయర్లను తట్టుకోలేక మేము కూడా టాప్ 10 లాయర్లను పెట్టుకోవాల్సి వచ్చింది. నువ్వు పెట్టే లాయర్ని తట్టుకోలేక కౌలు రాగానే తల 5 ఏళ్ళు 3 ఏళ్ళు భోజేసుకొని సచ్చేటట్టు కోర్టులు కురికి ఆ లాయర్ ఎక్కడ ఈ లాయర్ ఎక్కడ ఏం చెబుతాడో అని మానసికంగా ఎంత బాధలు పెట్టావు రైతులను అంతకంతకు అనుభవించాలి మీరు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే ఎవరూ లేరు. అమరావతి రైతులు నువ్వు అనుకున్నావు 29 ఏళ్ళకి పెట్టింది అది మన్నేం చేయరు అనుకున్నావు. 29 రాష్ట్రాలు నీకు ఊసి పెట్టారు. ఎవడా ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ అని ముఖ్యమంత్రి అని నువ్వు సుప్రీంకోర్టు పోతే ఎవరా అని చెప్పి నిన్ను చూశారు. అట్లాగే నువ్వు ఇప్పటికైనా సుప్రీంకోర్టు రేపు డిక్లేర్ చేస్తుంది, ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది ఆ కేసు. మరి గజిట్ అనేది ఏ రాష్ట్రాలకు లేకపోయినా ఆంధ్రాకు ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి రాలా. కొత్త రాజధానులు చాలా వచ్చినాయి కానీ పక్క రాష్ట్రాల్లో ఇట్లాంటి వాడైతే ఎవడు రాలే. ఎవడు పోయినా మళ్ళీ కంటిన్యూ చేసి కేవలం 5 ఏళ్ళు మీరు పడిన ఇబ్బందుల కారణంగానే ఇప్పుడు వైసీపీ చెప్పే మాటలు నమ్మలేకపోతున్నారా? మరి అంతేగాని నమ్మేది ఏందండి? ఆంధ్రప్రదేశ్ 0 స్థాయికి తీసుకొస్తే ఎవరు నమ్ముతారు? ఆయనకు ఆంధ్రప్రదేశ్ మీద అమరావతి కాదు, ఆయనకు ఆంధ్ర మీదే ప్రేమ లేదు. ప్రేమే ఉంటే విశాఖపట్నంలో మన కాగిజెంట్ వస్తే కోర్టుకు వేసాడు, వెళ్ళి 90 పైసలకి ఇచ్చారు, 10 రూపాయలకి ఇచ్చారు ఎకరం అని కోర్టుకు వేసావు నువ్వు. ఆ కోర్టు ఏది? మరి కోర్టుకి ఎందుకు వేయాలి? ఏదో ఒకటి అభివృద్ధి చెందుతుంది, మరి ఉద్యోగాలు వస్తున్నాయి, మన పిల్లలకి ఐటీ వస్తుంది. వాళ్ళ 3 కూటమి ప్రభుత్వం 3 ఉత్తరాంధ్ర కానీ మరి రాయలసీమ కానీ ఇక్కడ కానీ బాగానే అభివృద్ధి చేస్తున్నారండి. వాళ్ళు చేస్తుంటే వాళ్ళని కళ్ళు గుట్టినాయి. ఇక మనం లేదు. ఇవాళ మోడీ గారు కూడా గజెట్ కంపల్సరీ ఈ ఆంధ్రాకి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది పార్లమెంట్లో అయితే దీన్ని. ఎందుకంటే పక్క రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఇంకో ముఖ్యమంత్రి కంటిన్యూ చేస్తాడు. కానీ నువ్వు ఇక్కడ ఇలా లేవు కదా మాట్లాడితే. ఇప్పుడు కూడా సజ్జల గారి ఆంతర్యం చూడండి. అమరావతి ఇక్కడే ఉంటుందని చెబుతానే ఆయన ఏమంటున్నాడు, పక్కన పెట్టాలంట ఇవన్నీ అదే హెడ్ ఆఫీసులన్నీ మా కృష్ణాను గుంటూరు మధ్య పెట్టాలంటే ఇళ్ళు మళ్ళీ కొట్టుకోమని నువ్వు చెప్పే మాట. ఎక్కడ పెడతారు హెడ్ ఆఫీసులు? ఈ స్థలాలన్నీ ఏం చేస్తారు? 2 పొలాలు ఏం చేస్తారు? ఇవాళ కట్టే సచివాలయం సరిపోయిద్దంట ఆయనకంటే. నీకు దమ్ము లేదు. అమరావతిలో కట్టడం కట్టే దమ్ము లేదు, రైతులు ప్లాట్ ఇచ్చే దమ్ము లేక 5 ఏళ్ళు నువ్వు. కానీ ఇంకొకటి, కూటమి వచ్చి ఏడాది అయిపోయినప్పటికీ రైతులు సంతృప్తిగా లేరు, రైతులు ప్లాట్లు ఎక్కడా డెవలప్ చేయలేదు కదా అని వైసీపీ నేతలు
సజ్జలు కాదు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. నువ్వు చేసిన పాపమే ఇదంతా. ఏం చేస్తారు? ఆడ చేయబెట్టిన అవినీతేనా? ఎవడెత్తాడు అప్పు? ఇలా ఆంధ్ర రాష్ట్రం అంటే ఎవడు కాడు? మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని అడుగుతున్నాడు ప్రతాడు. ఇంకా నువ్వు చేసిన పాపమే ఇదంతా. ఇంకా వీళ్ళు కూటమి సర్దుకొని నిజంగా వాళ్ళ చంద్రబాబు గారు గుడ్ విల్ ఉండబట్టే వాళ్ళ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటే బయట ప్రపంచంలో గుర్తింపు అన్నా ఉందండి. మనకి పరిశ్రమలు వచ్చినా ఏదో వచ్చినా ఆంధ్రాకి ఆయన గుడ్ విల్లే పనిచేస్తుంది. ఇవాళ కూడా ఇంకా ఆయన చేసిన పాపమే ఇవాళ రైతులకు కానీ ఇక్కడ ఏదైనా చెయ్యాలన్న మరి నువ్వు సంక్షేమ పథకాలు ఇచ్చావు. ఇయ్యపోతే మొన్నడా సూపర్ 6 ఆడిపోయినా ఇదే అన్నావు. నిన్న కూడా ఆయన బాయిలో దూకమంటున్నావు. ఇయ్యాను ముఖ్యమంత్రి నిన్ను ఒక మాట అంటే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే 78 ఏళ్ళ ఆవిడ రంగనాయకమ్మని తీసుకొచ్చి సిఐడీలు ఎదురు కూర్చోబెట్టారు. ఇట్లాంటి మాట్లాడటానికి మరి మీకు సిగ్గుందా? తీసుకొచ్చి మీడియా ముందే పట్టుకొని వాళ్ళు దూకండి, నీళ్ళు లేని బాయి నీళ్లు దూకు, నీళ్ళు లేని బాయి నీళ్ళుండ బాయిలో దూకు. చెల్లెలో పక్క పార్టీలో పోయింది నీకు. ఈ పార్టీ మా అన్నకు ఓట్లేండి అని మా అందరి చేత ఓట్లు వేపించి పక్క పార్టీలో పోతే నువ్వు దోకాలి. అప్పుడు మళ్ళీ ఇంకొక ఆవిడ ఇక్కడ నీ ప్రభుత్వం నడుతున్నా కూడా నాకు నమ్మకం లేదని పక్క హైకోర్టు పోయింది. మా నాన్నగారు హత్య కేసు ఏమైందని ఇంకో చెల్లెలు. అప్పుడు దోకాలి నువ్వు. అంతేగాని వాళ్ళని అనబాకు. ఇప్పటికైనా ప్రభుత్వం చంద్రబాబు గారు ఉండబట్టే ఇంకా ఆంధ్రప్రదేశ్ ఈ మాత్రం అన్న ఉంది. తప్పకుండా నమ్మకం ఉంది రైతులకి. ఆయన చేస్తాడు. ఇప్పుడు టెండర్లు కూడా వేశారు, రెడీ అవుతుంది. వర్షాల మూలంగా కొంచెం డిలే అవుతుంది కానీ పనులు అయితే సజావుగా జరుగుతున్నాయి. మా సంతృప్తిగానే ఉందండి. బాబు గారు ఎప్పటికైనా నిలబెడతాడు ఆంధ్ర రాష్ట్రాన్ని. అట్టాగే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ నమ్మి మోసపోయి ఆంధ్ర ప్రజలు అయితే ఎవరు లేరండి. ఈసారి సింగిల్ డిజిట్ రావాలి. మేము పోయినసారి 1 సంవత్సరమే సిఆర్డీఏ చట్టం కావాలని పోరాడాం కానీ నెక్స్ట్ 4 ఏళ్ళు దిగిపోవాలి. ఈయన జగన్మోహన్ రెడ్డి దిగిపోయి చంద్రబాబు గారు రావాలనే మేము పోరాడామండి. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ కనుక ఇలాంటి మాటలు చెబితే మళ్ళీ ఎలక్షన్ ముందు నుంచే అమరావతి రైతులే ముందుండి క్యాంపైన్లు చేసి నీకు సింగిల్ డిజిట్ కూడా రానికుండా పులివెందులు వై నాట్ అనాల్సి వచ్చింది. గుర్తుపెట్టుకోమని జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి రైతుల తరఫున కూడా మేము చెబుతున్నాం. మరో రైతు ఉన్నారు సార్. ఏంటి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన కామెంటు చూశారు. నిజంగా రైతులు, భూములు ఇచ్చిన రైతులు మీరు చాలా పోరాటాలు చేశారు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వాలు అనేవి జనరల్గా మారుతూ ఉంటాయి, ఒకే ప్రభుత్వం అనేది ఉండదు. ఒకవేళ మారితే కనుక ఇక్కడే ఉంటుంది రాజధాని, రైతులు ఎవరు ఆందోళన చెందవసరం లేదనేది ఆయన చెప్తున్న మాట. మీకు ఆయన మాటల మీద నమ్మకం ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి జిమిక్కులు అనేవి అమరావతి రైతుల దగ్గర పనికిరావండి. అమరావతి రైతులు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే చాలా మెచ్యూరిటీ, చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు. అంత ఇప్పుడు 2019లో కనీసం ఎం బుక్ ఏంటో డే బుక్ ఏంటో తెలియని వాడిని 150 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేశారు. 150 సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిని చేస్తే అసెంబ్లీలోకి వచ్చి డిసెంబర్ 17వ తారీఖు 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 రాజధానుల మీద బిల్లు పెట్టాడు. బిల్లు పెడితే అసెంబ్లీ వరకు పాస్ అయింది. అసెంబ్లీ వరకు పాస్ అవుతే మండలంలోకి వెళ్ళింది. మండలంలోకి వెళ్తే మండలంలో పాస్ అవ్వలేదు. మండలంలో మెజార్టీ లేదు కాబట్టి పాస్ అవ్వలేదు. సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పుడున్న మండల చైర్మన్ గారు సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది. దానివల్ల డిలే జరిగింది చాలా వరకు. దాని మీద మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ బిల్లు అనేది నెగ్గకుండా మేము హైకోర్టులో బిల్లు మాకు అనుకూలంగా వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళారు. అక్కడ ఇంకా పెండింగ్ ఉంది. ఆ బిల్లు కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది. ఈలోపు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది 3 రాజధానులు అనేది. ఎన్నికల మేనిఫెస్టోలో పెడితే మీరు పెట్టిన కాన్సెప్ట్ మీద తిరస్కరించారు. మీరు జనం అంతా తిరస్కరించారు. 3 రాజధానుల కాన్సెప్ట్ అనేది మంచిది కాదు, పద్ధతి కాదు, రాష్ట్రానికి 3 రాజధానులు ఉండటం అనేది ఎక్కడా లేదు అని తిరస్కరించారు. ఇవాళ వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ హోదాతోటి అమరావతి రాజధాని అని చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ ఏ హోదా ఉందా సజ్జల రామకృష్ణారెడ్డికి? ఏ హోదాతో చెప్తున్నాడు? ఓకే, జగన్మోహన్ రెడ్డిని వచ్చి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రకటించమనండి, అది నమ్ముతారు. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అది వాగితే ఎట్లా నమ్ముతారు? అంటే జగన్ చెప్తే మీకు నమ్మకం వచ్చిద్దా? నమ్మకం వస్తాం కాదు, తన అభిప్రాయం చెప్తే మేము వింటాం. తన అభిప్రాయం తను చెప్తే మేము వింటాం. అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి. అంతేగాని ఏదో మైకులోనో మీడియాలోనో చెప్పడం అది పద్ధతి కాదు. అట్లా కరెక్ట్ కాదు. అది చెప్పండి. ఓకే, తనకి 3 రాజధానులు కావాలనుకున్నాడు, ఇవాళ వద్దు అనుకుంటున్నాడు, అదే విషయాన్ని అసెంబ్లీలో చెప్పమనండి. ఎమ్మెల్యే హోదాలో వచ్చి చెప్పమనండి. ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికి కూడా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రజెంట్ ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రకటన చేయమన్నాడు ఏదని చెప్పి. అంతేగాని మైకుల్లో మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఏ హోదాతో చెప్తున్నాడు ఇక్కడ రాజధాని ఇక్కడ కాదు, ఇక్కడనో లేకపోతే కాదనో అవుననో ఎట్లా చెప్పగలుగుతున్నాడు? ఏ హోదా ఉంది? సజ్జల రామకృష్ణారెడ్డి కనీసం ఒక ఎమ్మెల్యే కాదే, సాక్షి మీడియాకి ఎడిటరో లేకపోతే సలహాదారో మాకైతే తెలియదు. తన హోదా ఏంటి అసలు? తను ఇక్కడ రాజధాని ఇక్కడే ఉంటుంది అనడానికి లేదని అనడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏ హోదాతో చెబుతున్నాడు? అది కరెక్ట్ కాదు. అది
అది ఫైనల్ గా మీకైతే నమ్మకం అయితే లేదు వైసీపీ చేసే వ్యాఖ్యల మీద. వాళ్ళ వ్యాఖ్యల మీద మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇంత జరిగింది, మేము డబ్బులు వేసుకొని కోర్టులకు వెళ్ళి నానా హింసలు పడ్డాం, పాదయాత్ర చేసాం. అమరావతి ఉద్యమమే వైసీపీ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమైంది, చివరికి ముఖ్యమైంది. అమరావతి ఉద్యమం వల్లే వైసీపీ పార్టీ పోయింది. అది ఒకటి గుర్తుంచుకొని గుర్తెరిగి మళ్ళీ అసెంబ్లీకి వచ్చి ప్రకటన చేస్తే ఇంటానికి బాగుంటుంది. మేము కూడా నువ్వు అటు పడితే అటు మాట్లాడితే అమరావతి రైతులు తెలివి తక్కువ వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కాదు. నీకంటే చాలా మెచ్యూరిటీ ఉంది అమరావతి రైతుల దగ్గర, కాకపోతే నీ దగ్గర డబ్బు ఉంది. కాకపోతే అమరావతి రైతులు రాజకీయంగా చైతన్యం చెందిన వాళ్ళు, ఇక్కడ పిచ్చోళ్ళు కాదు ఇక్కడ ఏమి. ఇది రైతులందరూ చెప్తున్న మాట. ఖచ్చితంగా వైసీపీ మాటలు నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 2019లో ఏం జరిగిందో చూసాం, మళ్ళీ మోసపోవడానికి మేము సిద్ధంగా లేవని చెప్తున్నారు. మరోది మాజీ ముఖ్యమంత్రి జగన్, పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఈ ప్రకటన చేస్తే ఏదైనా ఆలోచిస్తారు, కానీ సజ్జల చేయడం ద్వారా, సజ్జల చెప్పడం ద్వారా ఎవరు నమ్మే పరిస్థితి లేదని చెప్తున్నారు. మహిళా రైతులు కూడా అదే చెప్తున్నారు. చాలా అవమానాలు పడ్డాం, ఇబ్బందులు ఎదుర్కొన్నాము, మళ్ళీ అలాంటి పరిస్థితులు మాకు వద్దు, మేము ఆల్రెడీ భూములు ఇచ్చి నష్టపోయి ఉన్నాము, కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వమే వస్తే తమ భూములు అభివృద్ధి చెందుతుందని అమరావతి రైతులందరూ చెబుతున్నారు. కెమెరా పర్సన్ సీనుతో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.